ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయనా. నువ్వు మాట్లాడుతుండగా మేము వినగలిగే శక్తిని మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మన దేవుడికి మన పరిస్థితులన్నీ తెలుసు, మన స్థితిగతులన్నీ కూడా మనకు తెలుసు అని ఈరోజు దేవుడి యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలామందికి మన గురించి సరిగ్గా తెలియదు, కానీ మన గురించి మనకి సరిగ్గా తెలియదు, కానీ మన దేవాదేవుడికి క్షుణ్ణంగా మన గురించి తెలుసు. ఎందుకంటే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే మనల్ని రూపొందించిన దేవుడు. అలాగే తల్లి గర్భంలో పడక మునిపే తన ఆలోచనలో మనం ఉన్నాము. కాబట్టి మన గురించి ఆయనకి ఎరుగనిదంటూ ఏమీ లేదు. హెబ్రీ పత్రిక 4:13 వాక్యం ఏం పలుకుతుందంటే, అతనికి కనుమరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి మన స్థితిగతులు అన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడు. 139వ కీర్తన 1వ వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఏమని రాస్తాడంటే, అయ్యా, నేను కూర్చోవటం, నించోవటం అన్నీ కూడా నాకు తెలుసు, నీకు తెలుసు, పడుకోవటం తెలుసు, మరి నడవటం తెలుసు, నా జీవితం అంతా నీకు తెలుసు ప్రభా, నా జీవితం నీ ఎదుట తెరిచిన పుస్తకం లాగా ఉంది అని చెప్తాం. కొన్నిసార్లు మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు పరిచయస్తులుగా ఉంటారు. కొంతమంది మన గురించి తెలిసినా కూడా తెలియనట్టుగా ఉంటారు. కొంతమందికి మన జీవితం గురించి అసలుకే తెలియదు కదండి. కానీ మన దేవుడికి మన గురించి అంతా తెలుసు. ఏమేమి మన గురించి దేవుడికి తెలుసు అంటే, మన దీన స్థితి తెలుసు, మన కన్నీటి స్థితి తెలుసు, అలాగే మన ఉద్యోగ స్థితి తెలుసు, మన నిరుపేద స్థితి తెలుసు, లేదా మన ఆరోగ్య స్థితి తెలుసు, మన పోరాటాల స్థితి తెలుసు, మన అవమానపు జీవితం యొక్క స్థితి తెలుసు, నిందలు పడుతున్న స్థితి తెలుసు, అలాగే మన పాప స్థితి తెలుసు, లేదా మన యథార్థత లేని జీవితం గురించి తెలుసు, అలాగే మన దీన స్థితి గురించి తెలుసు, లేదా మన భయపడే స్థితిలో అన్నీ తెలుసు. కాబట్టి దేవుడికి తెలియని స్థితి ఏమీ లేదు. కేవలం మనకి కొన్ని విషయాలు తెలిసి కొన్ని తెలియని అన్నది మన దేవుడి జీవితంలో లేదు. మరి మన స్థితి తెలిసిన వాళ్ళు మన గురించి ఎలా ఉంటారు అన్న సత్యాన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మన దరిద్ర స్థితి మనుషులకి తెలిసింది అనుకోండి, మనతోటి మాట్లాడడానికి కూడా వెనకాడతారు. అవునా కదండి? అమ్మో, వీళ్ళతో మాట్లాడితే వీళ్ళ దరిద్రం అంతా కూడా మనకు అంటుకుంటుందని చాలా సందర్భాల్లో మనకి దూరంగా పెడతారు. అలాగే మన గురించి తెలియని వాళ్ళు మనతో ఏదో ఆశించి వచ్చి అది లంబించకపోయేసరికి మనల్ని దూరంగా పెట్టేస్తూ ఉంటారు. లేదా అప్పటి వరకు ఉపయోగపడిన మనము హఠాత్తుగా ఉపయోగపడని వ్యక్తులుగా ఉంటే మనల్ని రిజెక్ట్ చేస్తుంటారు, మనల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు. కానీ మన దీన స్థితిని, మన అనారోగ్య స్థితిని, మన పాప స్థితిని, మన రహస్య స్థితిని, యథార్థత లేని స్థితిని చూసిన మన దేవుడు మన గురించి ఏం చేస్తాడో అన్న సత్యాన్ని కొద్దిగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే 38 సంవత్సరాల నుంచి బెతెస్దా బావి దగ్గర ఒక అతను కూర్చొని ఉన్నాడండి. లేవలేని స్థితి అతనిది. మరి ఎవరన్నో వచ్చి లేపి మరి ఆ యొక్క బెతెస్దా బావిలో అతన్ని మొదటిగా ముంచితే స్వస్థత జరుగుతుందని 38 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడండి. బహుకాలంగా రాయబడి ఉందండి. చాలా రోజుల నుంచి స్వస్థత కోసం ఎదురు చూసిన స్థితిని ఆయన అక్కడ చూడవచ్చు. ఈరోజు నువ్వు కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నావా? అనారోగ్య సమస్యతో ఉన్నావా? మరి పరిస్థితి అంతా కూడా చేజారిపోయే స్థితిలో ఉందా? నీ దేవుడు చూచే దేవుడు. ఆయన పేరు ఎల్రోయి. ఆయన చూచే దేవుడు అయి ఉన్నాడు. ఆ సరస్సు దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళి తాకి అతన్ని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం. అలాగే మనం చూసాం 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగి, మనుషుల చేత చీదరించుకొని ఉండవచ్చు, వాసన కొడుతూ ఉండవచ్చు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చిరాకు పడిపోయి ఉండొచ్చు, విసిగిపోయి ఉండవచ్చు. ఆమె ధైర్యం చేసి అంగి అంచును తాకితే దేవుడి యొక్క శక్తి పోయి ఆమె స్వస్థత పొందినట్టుగా మనం చూస్తాం. దేవుడు మన అనారోగ్య స్థితిని గమనించే దేవుడై ఉన్నాడండి.
మన నిస్సహాయత స్థితిని గమనించే దేవుడై ఉన్నాడు. ఏమి చెయ్యలేని పరిస్థితిని గమనించే దేవుడై ఉన్నాడండి. చూద్దామండి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, మనుషులు జన సవంతి ఉన్న చోట తిరుగుతూ ఉంటే వాళ్ళు మనుషులు అని అంటారు. కానీ ఎవరైతే చచ్చిపోతారో వాళ్ళని సమాధిలో ఉంచుతారండి. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు మనుషుల మధ్యలో తిరగకుండా సమాధుల మధ్యలో పోయి ఉంటున్నాడండి. ఎంత భయంకరమైన జీవితం చూడండి. సమాధుల్లో దగ్గర ఎవరు ఉంటారండి? చచ్చిపోయిన వాళ్ళని సమాధి చేస్తారు. బ్రతికి ఉన్న వ్యక్తి సమాధుల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువారు సమాధి దగ్గరికి వెళ్ళి అతను ఒక దెయ్యం పట్టి ఉన్నాడని గ్రహించి ఆ దెయ్యాన్ని గద్దించినట్టుగా చూస్తున్నాడండి. మనం చాలామంది శోధనలో ఉంటాం, అపవాది యొక్క ప్రభావం వల్ల ఉంటాం. ఏది చెయ్యాలో దాన్ని చేయకుండా అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఉన్నప్పుడు దేవాది దేవుడు కనికరించి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తాం. అలాగే మనం చూస్తాం 18 సంవత్సరాల నుంచి పూర్తిగా నడుము వంగిపోయిన ఒక సహోదరిని మనం చూస్తున్నామండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది అనుకొని ఉంటారు నడుమే కదా వంగిపోయిందని. కానీ బైబిల్ చెప్తుంది అపవిత్రాత్మచే బాధింపబడి ఆమె నడుము వంగిపోయిందండి. అంటే కింద తల వేసి ఆమె నడుస్తుంది. ఎంత ఘోరమండి, పైకి చూడలేదు. అలాంటి వ్యక్తిని ఆమెలో ఉన్న దురాత్మని గద్దించి ఈరోజు దేవుడు ఆమెను విడుదల చేసినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. సో అపవాది యొక్క స్థితి నుండి దేవుడు మనం విడుదల చేస్తాడు. అనారోగ్య స్థితి నుండి దేవుడు విడుదల చేస్తాడు. ఏ భయంకర పరిస్థితిలో ఉన్న లేమిలో నుండి కూడా దేవుడు విడుదల చేస్తాడని సత్యాన్ని నువ్వు నేర్చుకోవాలి. అంతేకాకుండా మనం చూస్తామండి, మన పాప స్థితిని నుండి కూడా దేవుడు విడుదల చేస్తాడు కదండి. పాపము చేస్తూ వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ అండి, యోహాను 8లో మనం చూస్తామండి. ఆమె పాపము చేత పట్టుబడింది. అందరు రాళ్లతో కొట్టాలనుకుంటున్నప్పుడు బైబిల్ చెప్తుంది ఆ పాప స్థితి నుండి ఆమెను విడుదల చేసినట్టుగా దేవుడు చూస్తున్నాడు. ఎవ్వరు చూడటం లేదు అనుకోవద్దు. ఎవ్వరు చూడకపోయినా నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ స్థితి గతులను దేవుడు మార్చగలడు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి దేవుడు నిన్ను మార్చగలడు. నా జీవితం అయిపోయిందని నిరాశ చెందకు. దేవుడు చూస్తూ ఉన్న దేవుడు. ఈరోజు ఉదయం నేను లేచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాటని జ్ఞాపకం చేసి నన్ను నిద్ర లేపాడండి. అది ఏంటో తెలుసా? తండ్రి లేని బిడ్డలకు నేను తండ్రిగా ఉంటాను, విధవరాళ్లకు నేను న్యాయం తీరుస్తానని చెప్పాడండి. నాకు చాలా ధైర్యం ఇచ్చిన మాట అండి. తండ్రి లేని బిడ్డలకి నేను తండ్రి అయి ఉన్నాను. నిర్గమకాండం 22:22లో ఆ విధవరాలు యొక్క స్థితిని, తండ్రి లేని బిడ్డల యొక్క స్థితిని చూసి దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇదిగో వాళ్ళు నాకు మొర పెట్టినప్పుడు నా కోపాగ్ని వాళ్ళ రగులుకొని వస్తుంది. ఎందుచేతైనా వాళ్ళను మీరు బాధించవద్దు. విధవరాళ్ళని కానీ తండ్రి లేని బిడ్డలను కానీ మీరు బాధించవద్దు. ఒకవేళ బాధింపబడి మీ చేత బాధింపబడి వారు నాకు మొర పెడితే నా కోపాగ్ని రగులుకొని వచ్చి కత్తి వాట మీరు పడతారని దేవుడు ఈరోజు మాట్లాడిన మాట జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు దీన స్థితిలో ఉన్నావా? దరిద్ర స్థితిలో ఉన్నావా? అనారోగ్యంగా స్థితిలో ఉన్నావా? మరి ఏ విధమైన సంఘపరంగా తక్కువ స్థితిలో ఉన్నావా? బైబిల్ చెప్తున్న మాట ఈరోజు ఏంటంటే నీ దేవుడు నీ స్థితిని గమనిస్తున్నాడు. నీ స్థితిని గమనించి నిన్ను దీవించే దేవుడై ఉన్నాడు. మరి నీ స్థితిగతులు మార్చేది ఎవరండి? మనుషులు ఎవరు మార్చలేరండి. మనుషులకి ఆ శక్తిని దేవుడు కూడా ఇవ్వలేదండి. కేవలం దేవుడు మాత్రమే మార్చగలడు. నీ స్థితిని మార్చగలడు. నిన్ను పనికి రాని దాన్ని పనికొచ్చే పాత్రగా ఆయన మార్చగలడు. నీ స్థితిగతులు మార్చే దేవుడికి మరి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? చూడండి, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ తన జీవితాన్ని మార్చుకుంది కదా. దెయ్యం పట్టిన స్త్రీ విడుదల పొంది దేవుడి యొక్క సన్నిధిలో గొప్పగా స్తుతి ఆరాధికులుగా మారిపోయారు కదా. మరి సమాధుల్లో ఉన్న వ్యక్తి తిరిగి జనంలో కలిసి సాక్షిగా మారిపోయాడు కదా. నీ స్థితిగతులు మార్చిన దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకొని ఈరోజు ఒక సాక్ష్యంగా జీవించడానికి ప్రయత్నం చేయి. అలాగే
దేవుడు నీ స్థితిని మార్చగలడు, నీ గతిని మార్చగలడని సాక్ష్యం చెప్తూ స్థితిగతులు లేని వ్యక్తులకి నీవు ఒక ఆదర్శంగా నిలబడి దేవుడి యొక్క సువార్థికుడుగా మారడానికి ప్రయత్నం చేయి. అలాంటి కృప దేవుడు మనకి దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. అవును తండ్రి, మా దీన స్థితి, మా కన్నీటి స్థితి, మా భయంకరమైన అయ్య ప్రభ ఆర్థిక పరిస్థితిని అన్నిటిని గమనించే దేవుడా ప్రభ, మా అనారోగ్య స్థితిని కూడా గమనించే దేవుడా ప్రభ, ఈరోజు మా స్థితిగతులను మార్చి నాయన తండ్రి ప్రభ, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోకి మార్స్తానని మాట ఇచ్చిన దేవా, నీకు వందనాలు. ఈ మాట ప్రకారం మేము జీవించే కృపను దయచేయమని, మాలాగా అనేక మంది స్థితిగతులు లేని బిడ్డలకు ప్రభ ఒక ఓదార్పునివ్వమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.